సంస్కృతంలో గజ స్నాన న్యాయం అని ఇంకొక న్యాయం ఉంది. అంటే ఏంటంటే ఏనుగులు బాగా లోతుగా ఉన్న సరస్సుల్లోకి, కుంటల్లోకి, చెరువుల్లోకి దిగుతాయి. దిగి బాగా శుభ్రంగా స్నానం చేస్తాయి. బయటికి రాగానే, చెరువులోంచి బయటికి రాగానే పక్కన ఉన్న చెత్త దుమ్ము అంతా తీసి నెత్తిపై పోసుకుంటుంటాయి. అంటే చేసిన పని వృధా అని చెప్పడం అనమాట. రాజకీయాల్లోనూ ఇవాళ రేపు సమాజంలోనూ చాలామంది చేసే పనుల్లోనూ ఈ గజస్నాన న్యాయం మనకి కనిపిస్తూ ఉంది. ఒక మంచి పని చేస్తే 100 వెధవ పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. ముఖ్యంగా వేరు రకరకాల కేసులు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం, పేపర్లలో చదువుతూ ఉంటాము, దీంట్లో మనం వింటూ ఉంటుంటాము. అదేంటంటే గజస్నాన న్యాయం ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఒక మంచి పని చేసి 100 తప్పుడు పనులు చేయడాన్నే గజస్నాన న్యాయం అని అంటారు. మిత్రులారా, మనకు సంస్కృతంలో ఇలాంటి న్యాయాలు చాలా కనిపిస్తాయి, మనం తెలుసుకోవాల్సి ఉంది.